హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో చేసుకునే సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సర్వపిండి చాలా ఈజీగా క్రిస్పీగా 20 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా బియ్యపిండి తీసుకొని అందులోకి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. నువ్వులను కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కలిసిపోయేలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీలని, కడిగి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుని, ఉల్లిగడ్డల్ని ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్ని పిండిలో కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్నిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వపిండి గిన్నెలో నూనెను వేసుకొని అందులో కలిపెట్టుకున్న ఈ ముద్దను తీసుకొని సర్వపిండిని ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఈ సర్వపిండికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే రెండో వైపు మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా క్రిస్పీగా చేసుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత అందులో హోల్స్ చేసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టేసి సిమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 వైపులా ఇలా కాలుతుంది. మీరు ట్రై చేయండి తెలంగాణలో చేసుకునే ఈ సర్వపిండిని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.